అనుమానం ఒక పెనుభూతంగా మారింది. భార్యపై అనుమానం మరో వ్యక్తి ప్రాణం తీసేలా చేసింది. ఈ ఘటన అయితే ఎలకతుర్తి మండల కేంద్రంలోని తాటివనంలోనైతే చోటు చేసుకుంది. విజయ్ అనే యువకుడు అతను రెగ్యులర్ గా ఇక్కడ ఇదే తాటివనంలోనైతే కళ్ళు గీస్తూ ఉంటాడు. కళ్ళు అమ్ముకొని కూడా ఆయన ఆ జీవనాన్ని కూడా కొనసాగిస్తున్నాడు. అంటే రెగ్యులర్ గా ఎట్లా అయితే ఆ తాళ్ళకు వస్తాడో రెగ్యులర్ గా వచ్చి కూడా వాళ్ళ తోటి కార్మికులతోని సరదాగా ఉన్నటువంటి విజయ్ మర్డర్ అయిన ప్లేస్ లోనైతే ప్రస్తుతం మనం ఉన్నాము. ఇదే తాటివనంలో విజయ్ మర్డర్ గా కావడం జరిగింది. అంటే ఒక వేట కొడవలితో దాదాపుగా ఒక మంచి వేట కొడవలితోని ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తి అనుమానపడ్డ వ్యక్తి ఎవరైతే ఉంటారో మొత్తం ఇక్కడే అతనితో విజయ్ దగ్గర కూడా కళ్ళు తాగడానికి వచ్చి అంటే ఒక నమ్మించి అతి దారుణంగానైతే హత్య చేయడం జరిగింది. అంటే ఇదే ప్రాంతంలోనైతే విజయ్ ని హత్య చేయడం జరిగింది. అబ్బాయి అయితే అటువంటి వాడు కాదు. మేము అందరం ఇక్కడ కలిసి ఉంటాం. మాతోనే తాళ్ళెక్తాడు. అందరం పొద్దున వచ్చిందంటే సాయంత్రం వరకు కలిసిమెలిసి ఉండేవాళ్ళమే. అబ్బాయి ఏంటంటే అఖిల్ అనే వ్యక్తి ఇంటి పక్కకు విజయ్ ఇంటి పక్కకు అఖిల్ అనే వ్యక్తికి రెంట్కుంటాడు. ఆయన ఈ కరెంట్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తాడు. ఆయన కాంట్రాక్టర్ వర్క్ చేస్తాడు. అయితే వీళ్ళ పక్క ఇల్లు అయిన క్రమంలో ఏమైందంటే ఈ అఖిల్ అనే అబ్బాయికి ఈ విజయ్ మీద అనుమానం కలిగింది. అనుమానం కలిగి ఆ అనుమానంతోనే నా భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని చెప్పి అతని మీద కక్ష పెంచుకొని అతని ఇక్కడ కళ్ళు గీసి అమ్మే ప్రయత్నంలో ఇక్కడికి అఖిల్ వచ్చి ఏం చేసినంటే కళ్ళు పోస్తావని అడిగాడు. అడిగిన క్రమంలో పోస్తా అని చెప్పి విజయ్ చెప్పడం జరిగింది. ఈ చెప్పిన తర్వాత నమ్మకంగా ఈ గ్లాసులో కళ్ళు అఖిల్కి ఒక గ్లాస్ కళ్ళు పోసిండు విజయ్. పోసిన తర్వాత ఒక గ్లాస్ కళ్ళు తాగిండు అఖిల్. కళ్ళు తాగిన తర్వాత ఇంకో గ్లాసు పోసి ఆ బుడ్డి పక్కకు పెడతాడు విజయ్ పక్క పెడతాం అనే ప్రయత్నంలో ఈ అఖిల్ ముందే కత్తి తీసుకొచ్చుకున్నాడు, వేట కత్తి. ఆ కత్తి బండి నుంచి ఏర్పడకుండా తీసి మెడల మీద వేసి కొట్టడం జరిగింది. 4-5 దెబ్బలు కొట్టడం జరిగింది. కొడతంటే విజయ్ అటు ఉరికిపోయి అక్కడ కింద పడిపోయి ప్రాణాలు వదలడం జరిగింది. కొనవ పేరుతో ఉంటే 108 వాళ్ళకు మేము ఇన్ఫర్మేషన్ చేసాం. పోలీసులు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయే క్రమంలోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఎట్లా ఉండేది అంటే మీతో అఖిల్ అంటే ఎన్ని సంవత్సరాలుగా ఈ తాళ్ళ వృత్తిలో ఉన్నాడు? అంటే ఎట్లా ఉండేది పరిస్థితి? 3 సంవత్సరాల నుంచి ఈ ఏరియాలో పనిచేస్తున్నాడు. అఖిల్ కూడా మంచి వ్యక్తి అనే పేరుంది. అతను కూడా మాతో అందరితో కలివిడిగానే ఉండేవాడు, నమ్మకంగానే ఉండేవాడు. మా గ్రామంలో ఎవరికైనా కరెంట్ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళ ఇంట్లో కరెంట్ రాకపోయినా ఏదైనా సర్వీస్ వైర్ ప్రాబ్లం ఉన్నా, మీటర్ ప్రాబ్లం ఉన్నా అబ్బాయి కూడా పనులు చేసేవాడు. డబ్బులు ఇచ్చినా ఇవ్వకున్నా కానీ ఆయన కాంట్రాక్ట్ వర్క్ అయినా కానీ అబ్బాయి పనిచేసేవాడు. ప్రతి ఒక్కరికి అతను కూడా ఆత్మీయుడే. కానీ వీళ్ళిద్దరి మధ్యలో విజయ్ కూడా మంచి వ్యక్తే. కానీ వీళ్ళ ఫ్యామిలీ మధ్యలో ఇంటి పక్క ఇల్లు అయ్యేసరికి వీళ్ళకి ఏ రకమైన అనుమానాలు వచ్చినాయి. దారుణానికి ఎందుకు ఒడిగట్టిండి అఖిల్ అనేది మాకు కూడా అసలు అర్థమైతలేదు. ఇప్పుడు మీతో విజయ్ తాళ్ళేకావటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? విజయ్ మాతో తాళ్ళేకావటి 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడికి అఖిల్ వచ్చి 2-3 సంవత్సరాలు అవుతుంది ఆయన నౌకరీ కాబట్టి. ఈ 2-3 సంవత్సరాల నుంచి మరి వాళ్ళ ఇద్దరి మధ్యలో ఇంటి పక్క ఇల్లు కాబట్టి అందరు తెలియదు కదా ఈ విషయం. అక్రమ సంబంధం, మా భార్యతో అక్రమ సంబంధం ఉందనే నేపథ్యంలో ఆయన అనుమానంతో చేసిండని చెప్పి మేము అనుకుంటాను. అంటే నిన్న రోజున ఆఖరిగా మీతోనే మా సంభాషించడం ఇట్లా ఏమైనా జరిగింది? సంభాషించడం ఏం జరగలేదు. మేము పొద్దున వచ్చిందంటే అందరం ఎవరి చెట్టు వాళ్ళు ఎక్కడానికి వెళ్తాం అన్నట్టు. నేను కొంచెం లోపలికి వెళ్ళిపోయాను. నేను 1 కిలోమీటర్ దూరం దాకా మేము అందరం చెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ దూరంలో చెట్లు ఎక్కి 10-11 గంటల వరకు మళ్ళీ ఇక్కడికి వచ్చి అందరం ఇక్కడ కలిసి కళ్ళు అమ్ముకుంటాం అన్నట్టు. ఈ క్రమంలో ఎవరి చెట్టుకు వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇక్కడ ఎవరు లేరు, అతను ఒక్కడే ఉన్నాడు. అది అతను గమనించి ఈ దుశ్చర్యకు పాల్పడ్డట్టు మాకు అనుమానం వ్యక్తం అవుతారు. ఇంట్లోనే ఇక్కడే కూడా అతను వాళ్ళ భార్యతో కలిసి నివాసం ఉంటాడు. వాళ్ళది కమలాపూర్ మండలంగా అయితే పోలీసులు అయితే గుర్తించడం చూడండి. ఆయన ఒక కరెంట్ డిపార్ట్మెంట్ లో వర్క్ కూడా చేస్తాడు. ఇంటికి అయితే ఇప్పుడు అంటే ఒక నిందితులు ఎవరైతే ఉన్నారో ఇప్పటి వరకైతే పరారీలో ఉన్నట్టయితే పోలీసులు తెలుపుతున్నారు. ప్రస్తుతం మనం అంటే వాళ్ళ ఇంటికి వెళ్దాం. విజయ్ వల్ల ఇంటి వద్ద అసలు ఏంటి పరిస్థితి చాలా దారుణంగా ఉందంటే ఇద్దరు చిన్నపిల్లలు, 3 చిన్నపిల్లలు కూడా ఉండడం జరిగింది. అతను రోజు కూడా ఒక కళ్ళు అమ్ముకొని కూడా జీవనాన్ని కొనసాగిస్తుంటారు. అసలు ఏం జరిగింది, అసలు ఈ యొక్క హత్యకు గల కారణాలు అంటే విజయ్ ఎన్ని గంటలకు ఉదయం ఇంటి నుండి బయటికి వెళ్ళాడు, ఏం జరిగింది అనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఇంట్లో ఉన్నారు. అంటే ఇదే ఇంట్లో అయితే విజయ్ వాళ్ళ భార్య వాళ్ళ మొత్తం కూడా కుటుంబ సభ్యులు మొత్తం కూడా ఇక్కడ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. రోజు విధంగానే కూడా విజయ్ వెళ్ళడం జరిగింది. కళ్ళు గీయడానికి కూడా వెళ్ళడం జరిగింది. విజయ్ వాళ్ళ అమ్మ ఎక్కడైతే ఉంది అసలు ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుందాం. అసలు ఏం జరిగింది, విజయ్ ఇంట్లోకి వెళ్ళి ఎన్ని గంటలకు బయటకు వెళ్ళి ఏం జరిగింది, అసలు మీకు ఎప్పుడు తెలిసింది? 7 గంటలకు తాళ్ళకు పోయిండు సార్. తాళ్ళ పోయినాక నేను ఫోన్ చేసిన తాళ్ళ చుట్టుపడతానని పోయినాక గొడ్డలు సరిపించుకొచ్చిన గొడ్డలు మర్చిపోయిన చిన్న అంటే నేను సాయంత్రం పడతా వాటికి కళ్ళు గిరాకి వచ్చిందని వచ్చిన తొందరనే అత్తమ్మ సెటిల్ ఉన్న తర్వాత మాట్లాడతాను పెట్టేసిండు. ఇక అదే మాట లాస్ట్. విజయ్ మీ భర్తనా? అసలు ఏం జరిగింది, మరి ఏమన్నా గొడవలు ఇట్లా ఉండేనా ఏంది? అసలు ఏం గొడవలు లేవు కానీ
నన్ను 4 గంటలకు తీసుకొని ఇంట్లోకి తీసుకొని పోయిండు. ఒక వీడియో ఎందుకు అన్నానంటే లోపద్దా అని పిలిచిండు. నేను ఇంట్లో పోయినా, పోగానే డోర్ పెట్టిండు. డోర్ ఎందుకు వెళ్తాను అన్నా అంటే బయట వాళ్ళకి తెలియద్దు, ఇజ్జత పోతుంది అని అన్నాడు. ఎందుకన్నా అంటే లోపల తీసుకుపోయి నాకు ఒక వీడియో చూపెట్టిండు అన్న. ఆమె ఒక్కతే ఇటు వెనకకు తిరిగి, అటు వాషింగ్ మిషన్ ఉంది, ఆ వెనకకు తిరిగి ఇట్లా సైగలు చేస్తుంది అన్న. సైగలు చేస్తంటే నీ అన్న కదా గిట్ల నువ్వు సైగలు చేస్తుంది ఏంటిది అని నేను అడిగితే అక్కకి ఇట్లా సైగలు చేస్తుంది ఏమైందంటే నీ అన్న కదా ఆమె ఊకే సెల్ మాట్లాడుతుంది, ఫోన్ మాట్లాడుతుంది కదా, కొంచెం మైండ్ ఫ్రెష్ లేదు, ఆమెను ఏమైనా ఇంట్లోనే ఉంచుతాను, కొంచెం బయటికి పంపియ్యి, ఇంట్లో ఉంచకు అని నేను అన్నా. అనగానే సరే అని అన్నారు. మా అత్తమ్మ దగ్గరికి వచ్చిందట. ఆమె ఇంట్లో నాకు ఏమని చెప్పిందంటే మీ ఆయన దృష్టి బట్టి నన్ను అనుమానిస్తాను అక్క అని చెప్పింది. చెప్పంగానే మా ఆయన ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళదు సార్, ఇంట్లోకి వచ్చి తాళ్ళలో వచ్చి ఇంట్లోనే ఉంటాడు. నేనేందో ఆయన ఇద్దరమే ఉంటాం. మా పిల్లల్ని పట్టుకొని ఉంటారు సార్, మమ్మల్ని ఇచ్చిపెట్టేట్టు పోలే, కానీ అట్లా ముట్టిస్తాళ్ళు. ఆమె అయిపోయినాక మళ్ళీ మా అత్తమ్మ అదే రోజు మా అత్తమ్మ తీగలలో పెద్ద ఆమె చిట్టి కలుగుతుంది, వీళ్ళిద్దరిని తీసుకుపోయి వీళ్ళిద్దరితో మాట్లాడిండు. వీళ్ళతో ఏం మాట్లాడిండు కదా తెలియదు. తెల్లారి ఆయన మార్నింగ్ 5 అవుతుంది, 5 o'clock లేచిన ఊడ్చిన చల్లిన ఆయన ఇటు పోయి వచ్చిండు పిల్లలతోని. పోయి వచ్చినాక ఆమె లేచి ఊడ్చల్తా అంటే నేను అడిగిన కదా అక్క బయట నువ్వు మీ అమ్మోళ్ళ ఇంటి తోలుతా అన్నది కదా పోయినావా అని అడిగినందుకు ఆమె ఏమన్నా అంటే ఆయన ఈడ నిల్చున్నా నేను ఆన నిల్చోగానే ఆమె ఏమన్నదంటే అక్క నేను అమ్మోళ్ళ ఇంటికి పోలేదు, మీ ఆయనతోనే అనుమానం పడతాండు, మీ ఆయన మా ఇంటికి వస్తాండట, ఊకే గోడవతలు ఉండి చూస్తాండట, అది చూస్తాండట అని ఆమె అన్నది. అనగానే ఆయన సాయంగానే నువ్వెవరో నాకు తెలియదు, విజయ్ అన్నాడు, నువ్వెవరో నాకు తెలియదు, అసలు నువ్వు ఎట్లుంటావు నాకు తెలియదు, నేను మీ ఇంటికి ఎందుకు వస్తా, నేను నీతో ఎందుకు మాట్లాడతా అని ఆయన అన్నాడు. అనగానే సపరేట్ అక్క నిజంగానే నేను మీ ఆయనని అనుమానిస్తాను అంటే నేను సపరేట్గా ఊకున్నా సార్. మళ్ళీ మా అత్తమ్మ 7:30 రాగానే ఆయన తాళ్ళ వేయండు. మా అత్తమ్మకి చెప్పిన మా అత్తమ్మ లొల్లి పెట్టుకుంటా వాళ్ళని అడిగితే ఆమె చెప్పింది అన్నది. చెప్పినాక ఆ నైట్ ఆ రోజు అయిపోయినాక సాయంత్రం వచ్చిండు. సాయంత్రం మా విజయ్ రాగానే మధ్యాహ్నం మా విజయ్కి చెప్తే నేను ఇంట్లో ఆమె ఎట్లుంటుందో తెలియదు, నేను వాళ్ళ ఇంటికి ఎందుకు పోతా, ఆమె నాతో ఎందుకు మాట్లాడుతుంది, నీ అక్క లెక్కన ఫీల్ అవుతుందా, నేను మాట్లాడతలేనా ఆయన చెప్పిండు. చెప్పంగానే సాయంత్రం అఖిల్ రాగానే ఒక్క మెడికల్ షాప్ ముంగట నిల్చోగానే ఈయన పోయి కలిసిండు. మా అత్తమ్మని మాట్లాడమన్నది, మా అత్తమ్మ మాట్లాడకపోతే ఆయన పోయి కలిసి అడిగిండు అన్నట్టు, అదిగిపిస్తే ఆయన స్వయంగా ఆయన కాళ్ళ మీద పడి చెయ్యిలు పట్టుకొని అన్నా క్షమించు, నేను నిన్ను అనుమానించా, నువ్వు ఎటువంటి నాకు తెలుసు, నేను నిన్ను అనుమానించాను అన్నాడు అని కాళ్ళు మొక్కి నీకు బట్టలు వెళ్తా అన్న అది అని చెప్పి మా అత్తమ్మ దగ్గరకు తీసుకొచ్చి నా మీద కాళ్ళ మీద పడ్డదు, క్షమించు అన్నాడు. మా అత్తమ్మ కాళ్ళ మీద కూడా పడ్డదు, మా అత్తమ్మ చేతులు పట్టుకొని కూడా అమ్మ క్షమించు అన్నది అని పోయిందట. పోయినాక మళ్ళా ఫోన్లు చేసిల్లు సార్, ఫోన్లు చేసి థమ్స్ అప్ తాగుతుంది అని ఫోన్లు చేసిల్లట. ఫోన్లు చేస్తే నేను పోనీయలే, ఇంట్లోనే ఉంచుకుంటా తాగదైనా. తెల్లారి గత అయింది సార్. అంటే ఇప్పుడు విజయ్ పొంగ తల పొంగ ఏమన్నా మాట్లాడిపోయినా మీద ఆఖరిగా ఏం మాట్లాడలేదు సార్, మాతో ఏం మాట్లాడలే. ఇంట్లోకి వెళ్ళి నేను మొంగ అతుకుంటాను, పాలు తాగిండు, కథం బండి మీద ఎక్కిపోయింది సార్. ఆయన ఫోన్ వచ్చి డెలివరీ నాతో ఒక్క ముచ్చట కూడా మాట్లాడలేదు. రోజే సంవత్సరం అవుతాను, అది వాళ్ళకు 2-3 సంవత్సరాలు ఉండిపోయిండు. అప్పుడు మంచిగానే ఉన్నాం, ఆమె మాతో మాట్లాడేది, మేము వాళ్ళతో మాట్లాడేది, మంచిగానే ఉన్నాం. మళ్ళా ఇప్పుడు వచ్చిల్లు ఇట్లా చేస్తాను, మాకు అలా వాళ్ళతోనే గొడవలేదు. మాకు ఫోన్ రాలే, సర్పంచ్ చెప్పిండు, ఉప సర్పంచ్ చెప్పిండు అన్నారు. కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు అయితే ఉన్నారు, వారితో మనం మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. అంటే ఏంటి అసలు ఈ కుటుంబాలలో ఇలాంటి చిచ్చులు రేగడానికి గల కారణాలు ఏంటి, అసలు ఇంత దూరం మర్డర్ చేయడానికి గల అవసరం ఏమొచ్చిందని కూడా వాళ్ళని మనం ప్రశాంత్ రెడ్డి గారిని లైవ్ కాల్ తీసుకొని సార్ చెప్పండి సార్. నిన్న ఒక ఎల్కతుర్తిలో అయితే దారుణమైనటువంటి ఘటన జరిగింది, అసలు ఏంటి సార్ ఈ ఘటనకు సంబంధించి వివరాలు?
సతీష్ నిన్న వెల్కతుర్తి మండలంలోని అవుట్స్కట్స్ లో రేణుకా ఎల్లమ్మ తల్లి టెంపుల్ అని ఒకటి ఉంటుంది. అక్కడ తాటి వనం ఉంటుంది, తాటి చెట్లది. సార్ అక్కడ గీత కార్మికులు ఆ యొక్క తాటి చెట్లను గీసి అక్కడ కళ్ళు అమ్ముతుంటారు, క్రయ విక్రయాలు ఉంటాయి. సార్ అక్కడ నిన్న ఈ యొక్క సంఘటన జరిగింది. సార్. ఇందులో ఆ కొడిశాల విజయ్ కుమార్ అని చెప్పేసి అతను ఈ తాటి కళ్ళును అమ్ముకుంటాడు, సార్. తన కుల వృత్తి. సార్. అతన్ని ఆకినపల్లి అఖిల్ అనే వ్యక్తి, అతను కమలాపురం మండలం కన్నూరు సంబంధించిన వ్యక్తి. సార్. అతను గత 2 ఏళ్లకెళ్ళి ఈ TGNPDCL అంటే తెలంగాణ నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూటరీ లిమిటెడ్ ఉంది కదా, సార్ దానికి సంబంధించిన కంపెనీ లిమిటెడ్, దానికి సంబంధించిన దాంట్లో హీజ్ ఏ ప్రైవేట్ ఎంప్లాయీగా సార్. జాబ్ చేస్తూ ఇక్కడ కిరాయి తీసుకొని ఫ్యామిలీతో పాటు ఉంటున్నారు. సార్. ఈ ఇద్దరు ఇప్పుడు ఆకినపల్లి అఖిల్ అని చెప్పేసి మృతస్థన గుడిశాల విజయ్ ఇద్దరు కుటుంబాలు ఇల్లు 2 పక్క పక్కనే ఉంటాయి. సార్ సార్ అయితే గత వారం 10 రోజులకెళ్ళి సార్. ఈ వీళ్ళది ఏంటంటే ఒకటి వివాహేతర సంబంధం అనేది ఒకటి ఉందనే ఒక అనుమానంతో ఇద్దరి మధ్య తరచుగా గొడవలు అవుతున్నాయి. సార్. ఆ గొడవలు కాస్త అవి ముదిరిపోయి ఈ యొక్క ఆకినపల్లి అఖిల్ అనే వ్యక్తి సార్. తను ముందుగానే పథకం ప్రకారం సార్. ఈ యొక్క గుడిశాల విజయ్ ని సార్. ఫినిష్ చేద్దామనే ఒక దురుద్దేశంతో తన వెంట ఒకటి ఇట్లా కొడవలు దొరుకుతాయి, రోడ్ల మీద చేసి అమ్ముతుంటారు. అవును సార్ అవును. ఒక కొడవల్ని కొనుక్కొని దాని బ్యాగ్ లో పెట్టుకొని పోయి అతని దగ్గరనే ఈ విజయ్ కుమార్ దగ్గరనే కళ్ళు తీసుకొని 2 గ్లాసుల కళ్ళు తాగి అప్పుడు మాట పెరిగిన క్రమంలో తను వెంట తెచ్చుకున్న కత్తితోని అతన్ని మెడ మీద ఛాతి మీద సార్. 2 సార్లు వేయగానే అతను వెంటనే పడిపోయాడు. ఇద్దరి మధ్య కొద్దిసేపు గొడవ అయింది. దాని తర్వాత మళ్ళీ అతను పడిపోగానే మళ్ళీ ఒక 2 దెబ్బలు కొట్టేశాడు. కొట్టగానే అక్కడ చుట్టుపక్కల ఈ యొక్క సడన్ గా జరిగిన ఈ యొక్క అకస్మాత్ జరిగిన సంఘటనతో వెంటనే వాళ్ళు అక్కడ చుట్టుపక్కల ఉన్న తేరుకొని రక్షించడానికి గొడవను ఆపడం కోసం పోయే క్రమంలో అతను పడిపోయి విపరీత రక్తస్రావం అవుతుంటే వీళ్ళని చూసి అతడు అక్కడే కత్తిని వదిలేసి పారిపోయాడు. సార్ అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే ఇప్పుడున్న కాలంలో ఏంటి సార్ అంటే ఈ అనుమానాలు ఇవన్నీ కూడా వ్యక్తం అవడం వల్ల కూడా అంటే కుటుంబాలు కూడా బలైపోతున్న పరిస్థితి ఉంది సార్. అంటే దీనిపై ఏం చెప్తారు సార్? ఏంటంటే ఇన్ఫాక్ట్ ఏంటంటే సతీష్, అది కనీసం ఈ యొక్క గొడవ ఇట్లా ఈ మధ్య ఇద్దరి మధ్య జరుగుతుంది, వివాదం జరుగుతుంది అనే విషయం కనీసం పోలీస్ కు ఏమాత్రం కొద్దిగా తెలిసినా బాగుండేదేమో, నివారించేవారేమో. ఇది ఏమాత్రం తెలియదు. ఎందుకంటే ఇది 2 కుటుంబాల మధ్య జరుగుతున్న విషయం ఎవరికి బయట చెప్పుకోలేని పరిస్థితి కదా. చెప్పుకోలేని పరిస్థితి ఉంటే సార్ వాళ్ళ మధ్యనే రగులుతుంది. రగులుతున్నది కాస్త తారస్థాయికి చేరుకుంది. ఇది కాస్త ఏంటంటే ఈ విషయంలో 100% ఐ కెన్ అష్యూర్ యూ పీపుల్ దట్ దీంట్లో ప్రాపర్ గా సిస్టమాటిక్ గా ఎవిడెన్స్ కలెక్ట్ చేసేసి ఎఫెక్టివ్ గా ఇన్వెస్టిగేషన్ చేసేసి ఈ విషయంలో నిందితుడికి శిక్ష పోయేటట్టుగా 100% మేము దానికి మేము ప్రయత్నం చేస్తాం. దీంట్లో ఇదంతా ఏంటంటే ఈ యొక్క కొంచెం కొద్దిగా విలువలు కోల్పోవడం, వ్యవస్థలో విలువలు కోల్పోవడం, తర్వాత ఈ యొక్క స్మార్ట్ ఫోన్లు వచ్చినప్పటి నుండి చీటింగ్ మాట్లాడుకోవడం, అది మాటలు తరచుగా పెరిగి ఒక పరిచయాలు కాస్త సంబంధాలు కాస్త ఇటువంటివి రావడం. అందులో కొన్ని విషయాలలో నిజాలు ఉంటాయి, కొన్ని విషయాలు అబద్ధాలు ఉంటాయి. అబద్ధాలు అనుమానాలుగా మారడం, అనుమానాలే పెనుభూతాలు కావడం, ఆ పెనుభూతాలు అయిపోయి ఈ రకమైన స్థాయికి పోవడం జరుగుతుంది. ఈ విషయాలు ఒకటే ప్రజలకందరి విజ్ఞప్తి అంటే ఇలాంటివి ఏమన్నా ఇటువంటి సంఘటనలు కానీ ఇటువంటి ఏమైనా ఉన్నట్టు కాస్త మా చెవిలో ఇస్తే మేము కనీసం నష్ట నివారణ చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ దట్ వెన్ ఎవర్ దే కమ్ అక్రాస్ సచ్ టైప్ ఆఫ్ థింగ్స్, ఇది కానీ ఇంకేదైనా అసాంఘిక శక్తుల గురించి కావచ్చు, ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ గురించి కావచ్చు, ఏదైనా విషయం అంటే మా చెవిలో పెడితే మేము మాట సాయమో చేత సాయమో లేకపోతే లీగల్ హెల్ప్ ఏదైనా చేయగలుగుతాం కదా. కాబట్టి కాస్త ప్రజలు కొంచెం బాధ్యతాయుతంగా ప్రవర్తించాలి, బాధ్యతతో ముందుకు రావాలి. మనకెందుకు ఇదంతా చికాకు రిస్క్ అని చెప్పి అవాయిడ్ చేసుకుంటూ పోతే ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఐ రిక్వెస్ట్ ఎవ్రీ సిటిజన్ టు కమ్ ఫార్వర్డ్ టు గివ్ ఇన్పుట్స్ ఇన్ సచ్ టైప్ ఆఫ్ ఇష్యూస్. సార్ అంటే ఎందుకు సార్ అంటే ఇట్లా అనుమానాలు అసలు ఎందుకు వ్యక్తం అవుతూ ఉంటాయి సార్? అంటే అసలు వాళ్ళకు ఏ రకంగా ఇలాంటి అనుమానాలు అంటే అక్రమ సంబంధం పెట్టుకున్నా ఇట్లా ఎందుకు వ్యక్తం అవుతుంటాయి సార్ కొంతమంది వ్యక్తులకి? ఇలా ఎందుకంటే ఏముంటాయి తెలవని విషయం, ఇప్పుడు ఫోన్లలో మాట్లాడుకోవడం, తరచుగా ఫోన్లు మాట్లాడుకోవడం ఏదో రకంగా. ఇప్పుడు ఏంటంటే ఈ స్పెసిఫిక్ గా ఇది అదని ఉండదు సతీష్, ఇది అది ఉండదు.
ఇప్పుడు ఏంటంటే ఫ్రీక్వెంట్ గా అందరు కలిసి మాట్లాడుకోవడం, అందరం పలకరించుకుంటూ మాట్లాడుకోవడం, ఇది ఏంటంటే కొంచెం వాళ్ళ లోపల ఏంటంటే అది దీనికి ఒక పద్ధతి ఉండదు, అది ఎక్కడైనా ఎలానే జరగవచ్చు. కానీ జరిగినప్పుడు కనీసం ఎవరికైనా కొంచెం తెలిస్తే స్పందించాలి. ఇప్పుడు ఏం లాభం, ఇప్పుడు అతను మృతస్థుడు, ప్రాణాలు పోయినాయి, అతని భార్య పరిస్థితి రోడ్డు మీద పడ్డట్టే, పిల్లలు ఆగమైనట్టే. తర్వాత ఇప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డ ఈ వ్యక్తి ఆగమైనట్టు, ఇతను జైలుకు పోతాడు, శిక్షలు పడతాయి. ఈ కుటుంబం ఆ కుటుంబం రెండు కుటుంబాలు చిత్రం అవుతాయి కదా. కాబట్టి కాస్త బాధ్యతగా ఉండాలి, కొంచెం పద్ధతిగా ఉండాలి, పాశవికంగా ప్రవర్తించద్దు. అట్లాగే కాస్త పద్ధతిగా సివిలైజ్ గా బతకాలి. మన సంఘజీవులం, మనం ఒకప్పుడు ఆటవిక జీవులుగా ఉన్న సంఘజీవులు. ఆటవిక జీవనం సాగించినప్పుడు వావి వరుసలు లేకుండా ప్రయత్నించారు. అప్పుడు సంబంధాలు పద్ధతులు లేవు, ఏమి లేవు. ఆటవిక అప్పుడు అన్సివిలైజ్ నుండి సివిలైజ్ స్టేజ్కి వచ్చినాం. సివిలైజ్డ్ గా వచ్చినా కూడా మన సివిలైజ్డ్ గా వ్యవహరించకుండా విచ్చలవిడిగా విశృంఖలంగా పద్ధతి పాడు లేకుండా వ్యవహారం లేకుండా ఒక పద్ధతి ఒక ప్రాపర్ ఒక సిస్టమ్ ప్రకారం మనం సిస్టమ్ సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకున్నాం. దాని ప్రకారం కాకుండా ఇట్లా వాయు వరుస లేకుండా విచక్షణంగా విచ్చలవిడిగా విశృంఖలంగా పోతే ఇలాంటి పరిస్థితి వస్తాయి. కాబట్టి కొద్దిగా పద్ధతిగా డీసెంట్ గా డిసిప్లిన్ గా ఒక డీసెంట్ గా ఉండాలి, ఒక ప్రాపర్ హ్యూమన్ బీయింగ్ గా ఉండాలి. పశువులాగా కాకుండా ఒక మనిషిలాగా వ్యవహరించాలి. కొన్ని బంధాలు బంధుత్వాలు పద్ధతులు అన్ని తెలుసుకొని వివరించి బతికేటట్టు ఉండాలి. ఇది అందరూ ఒకరికొరు ఇంట్లో ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు చెప్పుకోవాలి. కొద్ది ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న కుటుంబాలు అయిపోయినాయి కాబట్టి చెప్పుకునడానికి ఎవరు లేరు. ఇట్లా జరుగుతుంది ఇట్లా అవుతుందని చెప్పేసి కనీసం మాకేమైతే ఇంట్లో పెద్దోళ్ళు చెప్పుకునేది. వాళ్ళు పెద్దోళ్ళు సరిదిద్దేవాళ్ళు. పెద్దోళ్ళు ఒక దగ్గర పెద్ద తల్లిదండ్రులు ఒక దగ్గర, కొడుకు కోడలు ఒక దగ్గర, బిడ్డలు ఒక దగ్గర, మనవాళ్ళు ఒక దగ్గర, ఎవరికి కనీసం చెప్పుకుందామనే పరిస్థితి లేకుండా కుటుంబాలన్నీ చిన్నగా అయిపోయి ఈ రకమైన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇద్దరి మధ్య మాట్లాడుకుంటున్న ముచ్చట కనీసం అమ్మకో నాన్నకో వాళ్ళకో విలువ తెస్తే వాళ్ళు కనీసం ముందు ఇంటర్ఫేర్ అయిపోయి ఈ కుటుంబాన్ని సరిదిద్ది అనుమానాలని అపార్థాలను సరిదిద్దే అవకాశం ఉండేది. కాబట్టి ఎప్పుడు మనం సంఘజీవులుగా ఉన్నాం, మనం కనీసం మన కుటుంబానికి దగ్గర లేకున్నా కనీసం మనకంటూ ఆప్తులు శ్రేయోగులు అంటూ వాళ్ళ మధ్య మన సమస్యని బాధని చెప్పుకోవాలి, పంచుకోవాలి. వాళ్ళు చెప్పే సలహాలు వినాలి. అన్నిటికీ ఆవేశం పనికిరాదు. దానివల్ల ఇలాంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆవేశం తగ్గాలి, అడ్డదిడ్డమైన విశృంఖలత్వం తగ్గాలంటే ఎందుకంటే ఒకరు కాకపోతే ఒకరైనా ఇబ్బంది అవుతుంది. కాబట్టి బెటర్ టు బి ఇన్ ప్రాపర్ లిమిట్స్ అండ్ వీ హ్యావ్ టు లీడ్ అవర్ సివిలైజ్డ్ లైఫ్. అంత మొత్తం ఒక బార్బారిక్ గా ఉండడం, అన్సివిలైజ్డ్ గా ఉండడం, ఎక్కడో వెనకట ప్రిమిటివ్ స్టేజ్ లో మనం ఉన్నట్టుగా ఉండడం కరెక్ట్ కాదు. అటువంటి ఇలాంటి పరిస్థితి దాపురిస్తాయి. సార్ అంటే ఇప్పుడు నిందితుడు ఏమైనా అంటే అదుపులో తీసుకున్నారు సార్ పరిస్థితి? నిందితుడు ప్రస్తుతం ఇంకా స్టిల్ పరారులో ఉన్నాడు. డెఫినెట్ గా మేము మాకు ఇన్పుట్ ఉంది. మోస్ట్లీ ఎనీ టైమ్ వి మే అరెస్ట్ హిమ్. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. రైట్, గుడ్ డే. చూశారు కదా, అంటే ఒక పాచవికమైనటువంటి ఘటనగా కూడా ఏసీబీ గారు అయితే చెప్తున్న పరిస్థితి అంటే కుటుంబాలు బంధాలు కూడా తెగిపోతున్న పరిస్థితి ఉంది. ఇదైతే అనుమానాలను పెంచుకోవడం వల్ల వచ్చేది ఏం లేదు, కుటుంబాలలో సంతోషాన్ని మాత్రం మనం కోల్పోవాల్సి వస్తున్నట్టు కూడా కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి గారు అయితే మనకు ఫోన్లోకి అందుబాటులోకి అయితే చెప్పడం జరిగింది. ఇప్పటికైతే నిందితుడు ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నామంటూ కూడా వారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ శేఖర్తో సతీష్, సుమన్ టీవీ, ఘటనా స్థలం నుండి.